హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక పొద్దున్న లేచేసి అయితే అన్ని పనులు అయితే చేసేసుకున్నాను. అన్ని పనులు అంటే నా చిన్న చిన్న పనులు అయితే చేసేసుకొని పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను. మా బుడ్డోడికి ఈరోజు అయితే స్నానం చేపించింది మా అమ్మ. నిద్రస్తాందేమో, నిద్ర వస్తలేదు, వెలుగు పడతలేదా. ఈరోజు కొంచెం మబ్బు అయితే తక్కువ ఉంది. డెలివరీ అయిన తర్వాత అయితే మొదటిసారి చీర కట్టుకున్నాను అనమాట. ఇక ఎట్లా కనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి. ఇక చీర కట్టుకున్నాక నేనే కొత్తగా కనిపిస్తున్నాను అనమాట. ఆఫ్టర్ డెలివరీ ఎన్ని రోజులైతే నైటీలే వేసుకున్నాను, డే బై డే రోజు నైటీలే అనమాట. ఇక ఈరోజు అయితే ఇక చీర కట్టుకోవాలనిపించింది చాలా రోజుల తర్వాత. ఇక కట్టుకుంటే ఎట్లా కనిపిస్తున్నానో మా ఆయన అడిగితే మంచిగానే కనిపిస్తున్నావు, మొత్తం బక్క కనబడుతున్నావు అని చెప్పిండు అనమాట. మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నేనైతే అద్దంలో తీసుకొని నేనే ఎమోషన్ అయిపోయినా. ఎందుకంటే బాడీలో మొత్తం చేంజెస్ వస్తాయి ఆఫ్టర్ డెలివరీ తర్వాత. కొందరేమో లావ్ అవుతారు, కొందరేమో బక్కగా అవుతారు. నేను కొంచెం బక్కగా కనిపించిన అనమాట. మా ఆయన అయితే మొత్తం కట్టెపుల్లలాగా అయిపోయినా అని మా ఆయన అంటాడు. మీకు ఎట్లా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరందరూ పెట్టే కామెంట్స్కి అయితే మంచిగా పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. నా హెల్త్ గురించి కానీ, మా బాబు గురించి కానీ. వీడిని చూసుకుంటూ రోజులు ఎట్లా గడుస్తున్నాయి కూడా తెలుస్తలేదన్నమాట నాకైతే. మా వాళ్ళు అయితే అందరు చేయనికి పోతున్నా, వీడితోటి నాకు మస్తు టైంపాస్ అవుతుంది. వీడిని ఆడిపించుకుంటూ ఇక వీడు ఏడుపు నవ్వు మొత్తం ఇక ఎట్లా చేస్తాడు. ఏమైంది బేట, ఏమైంది? ఏడుస్తాడు. మావన్నీ అయితే రోజు తినమని చెప్తే ఫ్రూట్స్ గిట్స్ అవన్నీ అయితే అవాయిడ్ చేసింది. ఏమనంటే ఇంటికి వెళ్దాం, అది మావిడ పిసబట్టి ఉన్నది, 2 రోజులు ఉండమని చెప్తాను, ఇంకా వారం రోజులు ఉండు మంచిగా అయితే తర్వాత వెళ్దామని చెప్పేసిన. సో నేనైతే డైలీ షాప్కి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడైతే తినడానికి వచ్చిన. ఇక మావిడైతే ఫోన్ ఉంది మావిడ దగ్గర ఒకటి, దాంతో అయితే వీడియో తీసుకోమని చెప్పిన, తీసుకుంటా అని చెప్తాంది. రోజు అయితే ఇంటికి పోదాం ఒకటే నా సన్నాతో వచ్చిన తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేసింది. మా అత్త వాళ్ళు అయితే ఇంకో 2 వారాలు ఉండండి, బాబు కూడా మంచిగా అవుతారు. ఇంకా ప్రియ హెల్త్ ఎట్లా చూసింది మొత్తం కట్టపుల్లకి అయింది. ఆ చీరలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు ఫ్రూట్స్ అన్ని న్యూట్రిషన్ ఏమైనా తీసుకునేది, ఇప్పుడు ఏం తింటలేదు, ఏం లేదు, మొత్తం కట్టెపుల్ల లెక్క అయిపోయింది బక్కగా. అదే చెప్పినప్పుడు చీర కట్టుకున్నప్పుడు బరాబర్ అంటే ముఖమంతా ఎట్లా పోయింది చూడండి, ఇవ్వండి చిన్నగా అయిపోయింది. నువ్వు తింటలేవు, తినమని చెప్తున్నాను డైలీ అయితే తినడం అవుతుంది. చెప్తాను చూడండి, ఇప్పుడు తిన్నది నాతోటి, ఇంతసేపు కూడా తినలేదు. నేను వెళ్తాయిగా పాలు తాగింది. పాలు తాగిన తర్వాత అయితే ఇప్పుడు మళ్ళీ 9:30 అవుతుంది. ఇప్పుడు అన్నం తిన్నది ఇప్పుడు. సరే, ఆయన మధ్యాహ్నం కోసం అయితే కూర ఇది చిక్కుడు పప్పు. నీకు కుదరది, మా తాతకి మా ఆయనకి. ఇది సరిపోతుందా బెట్ట? సరిపోతుంది. అన్నం అయితే అక్కడ పెట్టి ఉంటారు. వెళ్తా బాయ్. మధ్యాహ్నం వచ్చిపో, మళ్ళీ కొత్త మదన్. స్టిక్కర్ ఇగో తీసేసిండు, స్టిక్కర్ నూనె డబ్బాలు. ఇది నా సిరప్, డైలీ తాగేది. డైలీ 2 మూతలు, పొద్దున్న 2 మూతలు, సాయంత్రం 2 మూతలు. బాగాలేంత కాడ నెంబర్ 1 మొత్తం ఏడుస్తాను కానీ బాబా కష్టమవుతుంది మా ఆడకు. గలీజ్ ఉన్నది, బలం అట్టేస్తా మరి. ఇదైతే చాలా మందికి తెలియదు అనుకుంటా, కొంతమందికి అయితే తెలిసి ఉంటుంది. మా చైత్ర పాపడు అప్పుడైతే తాగిన, కృతిక పాప అప్పుడైతే తాగలేదు. మళ్ళీ ఇప్పుడు డెలివరీ తర్వాత, ఆఫ్టర్ డెలివరీ తర్వాత మళ్ళీ తాగుతున్నాను అనమాట. ఇది మా అమ్మ తాగిందట నేను పుట్టినప్పుడు. ఇక నువ్వు తాగితే తొందరగా
రికవరీ. రికవర్ అవుతావని తెప్పించింది. ఆసిబాద్లో అయితే దొరకలేదు. ఇక మా తాత అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కావాల్సిన నగర్ పోతే తీసుకొచ్చిండు. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఉంటాయి, 3 ఉంటాయి. ఇక 2 కంప్లీట్ చేసినా చాలు అంటున్నారు వీళ్ళు, మా అమ్మ మా ఆయన కలిసి. అసలు తాగుదలేదని మా అమ్మ చెప్తాంది. నడు 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 బయటికి పోదామా, బయటికి పోదామా, పోదామా. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయిండు. నేనైతే మా బుడ్డోడు పడుకున్నాడు. ఇక మా తాత అయితే ఊపుతున్నాడు. ఇక బోల్ తోమేద్దామని బోల్ తోమేసుకుంటున్నాను. పొద్దుటి ఈరోజు చాలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి ఈరోజు బోళ్ళు. మా అమ్మ తోమిపోతా అన్నది. మా అన్నయ్య అయితే తినకుండా పోయిండు పొద్దున్నే. ఇక తొందర పో, వాడికి ఆకలిస్తుందని ఇక తొందర పంపించిన అనమాట. కుడిది మొత్తం ఆవులకి. ఇవన్నీ తోమేసిన తర్వాత ఇక బట్టలు తీయాల. మళ్ళీ మబ్బు స్టార్ట్ అవుతుంది. పొద్దున కొంచెం కురిసింది, ఇప్పుడైతే ఇక కొంచెం ఓకే అనమాట. మబ్బు తేరుకున్నట్టు అవుతుంది, మళ్ళీ కప్పుకుంటుంది. వర్షం వస్తుందేమో, మళ్ళీ బట్టలు తీయాలి మొత్తం. మా తాత అయితే ఇప్పటి వరకు మొత్తం సాఫ్ సఫాయి చేసి ఇప్పుడిప్పుడే అన్నం తిన్నాడు. ఇప్పుడు అన్నం తిని ఇక కొద్దిసేపు ఎత్తుకుంటా అన్నాడు. కొద్దిసేపు ఎత్తుకున్న తర్వాత అయితే పడుకోబెట్టిండు. వాడు అట్లనే పండుకున్నాడు. నేను బోల్ తోముతా, తర్వాత మళ్ళీ వర్షం వస్తే ఇక్కడ తోమ రాదు, మొత్తం కురుస్తుంది ఇక్కడ. నీళ్ళు ఊళ్ళలోనే ఉంటాయి. వచ్చే వరకు అయితే చాలా లేట్ అయిపోతుంది. ఇప్పుడు టైం ఎంత కాలేదో, ఒక 12:30 అట్లా అవుతుంది. చాలా రోజుల తర్వాత చీర కట్టేసరికి నన్ను నేను అద్దంలో చూసేసుకున్నాను. చూసి చాలా ఎమోషనల్ అయిపోయాను అనమాట. నేనే కాదు, ప్రతి ఒక్క మదర్ అయితే చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే పెళ్ళికి ముందు ఉన్న తన బాడీ షేప్, తన అందం అయితే పిల్లలు పుట్టినాక అస్సలు ఉండదన్నమాట. డెలివరీ అయిన తర్వాత వచ్చే మార్పులు, తనలో జరిగే చేంజెస్ చూసి చాలామంది అనుకుంటారు ఈమె ఎందుకు ఇంత ఎమోషన్ అవుతుంది అనుకొని. కానీ పిల్లలు పుట్టినాక యాజ్ ఎ మదర్గా చాలా ఇబ్బందులు పడుతుంది. నిద్ర లేని రాత్రులు, టైంకి తిండి ఉండదు, టైంకి నిద్ర ఉండదు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందన్నమాట. అవన్నీ చెప్పుకోలేదు, కానీ తనలో తానే చాలా బాధపడుతుంది. నాకే కాదు, చాలామంది ఆడవాళ్ళలో ఇదైతే జరుగుతుంది. పెళ్ళైన తర్వాత అయితే ఒక జీవితం, పిల్లలు పుట్టినాక ఒక జీవితం, పెళ్ళికి ముందు ఒక జీవితం ఉంటుంది కదా ప్రతి ఆడపిల్లకి. అలాగే నాకు కూడా అన్నమాట. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఆ 9 నెలలు ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆలోచనలు తన మనసులోనే దాచుకొని డెలివరీ వరకు ఎదురు చూసి తను మోసిన ఆ చిన్ని ప్రాణాన్ని చూసి ఇక చాలా సంతోషపడుతుంది. నేను కూడా అంతే. మా బాబుని చూసి నేను పడ్డ బాధ, నాకు సర్జరీ జరిగిందన్న విషయం కూడా మర్చిపోయి వాడిని చూసేసరికి ఆ నొప్పి మొత్తం సంతోషంగా మారిందనమాట. ఆనంద బాష్పాలుగా మారిపోయింది. నాకు డెలివరీ అయిన తర్వాత అయితే మా బాబునైతే హాస్పిటల్కి తీసుకెళ్ళారనమాట. హాస్పిటల్కి నన్ను వాటికి తీసుకొచ్చేలోపు వాడినైతే ఇంజెక్షన్ వేయించడానికి హాస్పిటల్కి తీసుకెళ్లారు. మా ఆయన ఉండే అనమాట. మా ఆయన్ని అడిగాను. మా ఆయన, మా అమ్మమ్మ నా దగ్గరే ఉన్నారు. మా అమ్మ అయితే వాడినైతే హాస్పిటల్ తీసుకెళ్ళింది, మా బుడ్డోడిని. నేనైతే బాబు ఎక్కడా అని అడిగేసరికి హాస్పిటల్ తీసుకెళ్లారు అని చెప్పారనమాట. ఇక నాకైతే చాలా పెయిన్ వస్తుందని మా ఆయన దగ్గర ఏడ్చేశాను. ఏడ్చే ఓపిక లేదు, భరించనంత బాధ అనమాట. ఎముకలు విరిగిపోతాయేమో, ప్రాణం పోతుందేమో అన్నంత బాధ అనమాట. ఆ బాధనంతా అనుభవించి మా బుడ్డోని చూసేసరికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. నేనే కాదు, ప్రతి ఒక్క తల్లి అనమాట. తను అంత పడిన బాధని, నొప్పిని భరించి ఆ చిన్ని ప్రాణాన్ని చూసి మురిసిపోతుంది. ఇక నేను కూడా ఆ బాధను అనుభవించి ఉన్నాను. చాలామంది అర్థం చేసుకోరు, కానీ మా ఆయన అయితే నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఇక కొందరు కామెంట్ పెట్టిండ్రు కదా, ఒక అన్న అయితే కామెంట్ పెట్టిండు, మీ హస్బెండ్ అయితే మీకు చాలా సపోర్టివ్గా ఉంటాడని. నాకైతే చాలా సపోర్ట్ అనమాట. ఇప్పుడు, ఎప్పుడో, ఎల్లప్పుడూ అనమాట. పెళ్ళైన దగ్గర నుంచి నాకు అర్థం కాని విషయాలన్నీ చెప్పి నన్ను చిన్నపిల్లలాగా చూసుకొని ఇక డెలివరీ టైంలో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు.
అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి నాకైతే అస్సలు ఓపిక లేదు. మీకు అందరికీ అయితే తెలిసిందే ఆ విషయం. వాంతులు అవ్వడం, అసలు ఓపిక అనేది, బ్లడ్ తక్కువ అవ్వడం, నేను అస్సలు ఒక్క పని కూడా చేయలేదు. 5 months వరకు మా ఆయనే మొత్తం చేశారనమాట. మా అమ్మ తర్వాత అమ్మ అన్నమాట మా ఆయన నాకు. మా నాన్నమ్మ అయితే ఊరికి వెళ్ళింది, అందుకోసమే వీడియోస్ అయితే కనిపించలేదు కదా. ఎటు వెళ్ళిందంటే వాళ్ళ తమ్ముడి ఇంటికి వెళ్ళింది అనమాట. వస్తూ అయితే ఇక వాళ్ళ తోటలో పండిన చింతకాయలు ప్లస్ బీరకాయలు తీసుకొచ్చింది. అందుకోసం ఒక ఖర్జూర ప్యాకెట్ తీసుకొచ్చింది అనమాట. ఎవరు ఆశీర్వాదం వెళ్తే వాళ్ళు ఏదో ఒకటి ఫ్రూట్స్ లేదా డైట్స్ తీసుకొస్తారు. ఇక లంచ్ అయితే చేద్దామని అన్నం అయితే తీసుకున్నాం. గుడ్డోడు అయితే ఇంకా లేవలేదు, మంచిదే. ఈరోజు గంట సేపు పండుకుంటున్నాడు అనమాట, లేకుంటే అస్సలు పండుకోడు అనమాట. ఈరోజు లంచ్ వచ్చేసి పొద్దునైతే ఉప్మా తిన్నాను. ఈరోజు ఇది మిల్ మేకర్ కర్రీ మా ఆయన అయితే ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడు, నా కోసం చేసి తీసుకొచ్చాడు అనమాట. నాకు ఏదైనా కర్రీ చేసుకొని తీసుకురా అంటే మిల్ మేకర్ కర్రీ. ఇదైతే మమ్మీ చేసింది పొద్దున్న క్యాబేజీ కర్రీ. 2 కర్రీస్ అయితే ఈరోజు అనమాట. పొద్దున కొద్దిగా తినేసాను, మళ్ళీ ఇప్పుడు ఆకలి అవుతుంది. ఇక తినేసి ట్యాబ్లెట్ వేసుకొని కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటా. ఒక 3 వరకు రెస్ట్ తీసేసుకొని మళ్ళీ మా బుడ్డోడు లేస్తాడు అనమాట. ఇప్పుడు అన్నం తినేటప్పుడే లేస్తాడేమో, నాకైతే డౌటే. మిల్ మేకర్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. మా ఆయన ఏం కర్రీ చేసినా టేస్ట్ బాగుంటుంది, మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ నుంచి పప్పు తీసుకెళ్ళిండు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా. మా ఆయన ఏం కర్రీ చేసినా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. పిల్లలు అనడమే కాదు, నేను కూడా అంటున్నా. అప్పుడు మాట్లాడుతూ ఎమోషన్ అయిపోయాను అనమాట. నా కళ్ళంట నీళ్ళు వచ్చినట్టు అయినాయి, అందుకోసమే వీడియో అయితే ఆఫ్ చేసేసాను. మళ్ళీ ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నా. మా ఆయన అయితే డైలీ మధ్యాహ్నం వచ్చి వెళ్తాడనమాట. క్యాబేజీ పొద్దున పిల్లలకి ప్లస్ నాకు అవుతుందని చేసిందనమాట మమ్మీ. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసరి ఇక వాళ్ళ లంచ్ బ్యాగ్లో ఏముందో చూడాలా. అవి బోల్ తోమిటి ఉన్నాయి కదా, వీళ్ళ బాక్సులు కూడా తీసేసి కడుగుదామని చూస్తున్నా. అన్నం తిన్నారో లేదో. డైరెక్ట్ మా ఆయన ఇక్కడ దింపిపోయిండు. ఆశీర్వాద్ వెళ్ళి షాప్లో నుంచి సామాన్ తీసుకొస్తా అని వెళ్ళిండనమాట. అటు ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరైతే. రాచి రాగానే హోంవర్క్ చేయమంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. అటు మా బాబుతో ఆడుకుంటాడు, మా బుడ్డోడితో. చైతు పాప వస్తాను. ఎందుకు ఏం చూస్తాను? అటు పో తమ్ముడికి. ఆమె ఏం చేస్తాను? అన్నం తిన్నావు మొత్తం బాక్స్ అనమాట. దీంట్లో అయితే ఇది తీసుకోబో. ఇది అద్దు ఖర్జూర పండ్ల డబ్బా అన్న కూడా స్నాక్స్ డబ్బా ఉంటే ఇది తీసుకెళ్ళింది. దీంట్లో మురుకులు పెట్టి తీసుకెళ్ళింది. వేరే డబ్బా ఉన్న ఇదే ఇష్టం వచ్చిందట చైతు పాపకి. వాళ్ళు ఏమంటే అది పెట్టాల్సి ఉంటుంది కదా, లేకుంటే మళ్ళీ ఏడుస్తారు. మా చైత్ర పాప కాదు కానీ కృతిక పాప అయితే ఇక బుంగమూతి పెట్టుకుంటుంది. నిన్న అయితే ఖర్చు తీసుకురాలేదు, ఈరోజు 2 ఖర్చులు తీసుకొచ్చింది. నిన్న మర్చిపోయి వచ్చిందట, ఎక్కడ పెట్టినామని అడిగితే అక్కడ మర్చిపోయిన మమ్మీ రేపు తీసుకొస్తానండి. ఈమె ఏం తినలేదు. అటుకులు ఒక్కొక్కరికి ఒకటన్నమాట. ఇది అటుకులు తినలేదు. ఏమైంది మళ్ళీ మబ్బు అవుతుంది, క్లైమేట్ మొత్తం చేంజ్ అవుతుంది. నేనైతే పోయి అంటించేసిన. మా అమ్మాయి స్నానం చేసి చెప్పిన కదా ఇక బాక్స్ చూడండి ఎంత అంగడంగడి చేసుకొని తీసుకొచ్చిందో. వాళ్ళని చూపెట్టి తాగండి. పోయి అంటించేసిన
మా వాళ్ళు ఏం చేస్తారు ఫ్లవర్స్ ఇంట్లో లొల్లి చూడండి. తాత ఎత్తుకొని ఉంటే ఆడేమో అంటాడు. చిన్న కైటు గెంతుతాంది, పెద్ద కట్టు గెంతుతాంది అని వీడేమో చేయి ఆడిస్తాను. ఏం తీస్తావు? పడేస్తావు నువ్వు, వద్దు. డాడీ ఎటు పోయిండు? మేకలు అయితే వచ్చేసినాయి. మా తాత కట్టడానికి వెళ్తున్నాయి. మాదిది అని మొత్తుకుంటారు. మేము నలుగురు. తమ్ముడు ఇక్కడ తమ్ముడిని ఎప్పుడు కచ్చు పిచ్చ చేసుకుంటుంటది. మేక పోతుంది, పో అటుపో. వీళ్ళకి వీడు బెదిరిపోతాడు. దగ్గర మొత్తుకోవద్దు, ఏడు. పోయం చెప్పు, నువ్వు పోయం చెప్పు. ఏ మేక తాత? తెల్ల మేక. ఇక పిల్లలు ఇంకా తీసుకురాలేదు. కొరికినావు కదా, డాడీకి చెప్తాడు. కొరుకుతావా అట్లా? గట్టిగా వేలని పట్టుకొని లాగింది చిన్నోడు వేలని. మళ్ళీ చెప్తాడని నా మీద కోపం దాని మీద చూపిస్తాను. పిల్లలు తీసుకొస్తాడు. ఇక పిల్లలు ఇగో మేక పిల్లలు తీసుకొస్తాడు. చూస్తూ ఉండు, మా మేక పిల్లలు వస్తాయి. పైసలు ఇవ్వబడుతుంది. మరి డాడీకి చెప్పాలా? అవి ఈ మేకలని మాయ అన్నమాట. వీళ్ళు ఇచ్చినాయే నాకు. సార్ ఇచ్చినాయి అనమాట. మేకలు ఇచ్చిండు. 2 మేకలు ఇచ్చిండు. 2 మేకలైన అనమాట. పిసలేసిన ఏమే పిసలేసిందా? డ్రెస్ దిగమన్నా తీస్తలేదు. ఈమెమో ఫ్రెష్ అప్ అయింది. ఈమె అయితే అస్సలు ఇంటలేదు. ఎట్లా చూస్తుంది, ఉరిమి చూస్తుంది. పిల్లలు వస్తాయి. ఇక పో మేక పిల్లలు. 1 వేసింది, 2 వేసింది. అట్లా చేయొద్దంటే ఎందుకు అట్లా చేస్తావు? కళ్ళు పెద్దవి ఉన్నాయి కదా. ఏమైంది? అక్కనా డాడీ చెప్తాడట. డాడీ ఇచ్చి అది ఏబిసి పోయం చెప్పు. గుడ్డా బ్యాడ్? మా మేక ఈనిందట. ఇంకా అతనైతే తీసుకొస్తలేడు. ఇక మా పాపకి చెప్తే మొత్తుకుంటాను. తీసుకొస్తాడు, ఆగు. మొత్తం మేకలు వచ్చినాయో లేదో. వస్తలేదా? అటు పోయి చూస్తున్నారా? ఎటు పోయింది? ఎటు అటు రోడ్కే పోయి మొత్తుకుంటాను. ఇట్లా జరుగుతుందని అస్సలు అనుకోలేదన్నమాట. మొత్తం అప్సెట్ అయిపోయింది. మేక ఈనిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ అంతలోనే మేకలు కాసే అతనైతే మేక 2 పిల్లలు కూడా చనిపోయాయని చెప్పిండు. ఈ మేకని పోయిన సంవత్సరం కూడా చనిపోయినాయట 2 పిల్లలు. ఈ సంవత్సరం కూడా చనిపోయినాయి. పాపం అనిపిస్తుంది నాకు అది చూస్తే. అదే మనుషులు ఉంటే ఎక్కడైనా తీసుకెళ్ళి బతికిపిస్తుండే కదా. ఈ మూగ జంతువులకి కష్టం అన్నమాట. నాకైతే ఎట్లా అనిపిస్తుంది. మా చేతి పాప కూడా ఫీల్ అవుతుంది. పాపం మేక పిల్లలు చనిపోయినాయి. గుడ్డోడు చూడండి అటు తిరిగి ఆడుకుంటా. ఏం చెప్తున్నావు? రాపిస్తుంది. అన్నం వచ్చినాక రామంటదట. ఒకరు రాపించాలా? మీరు తాత పాలు పిక్కడానికి పోతాను.